నమస్కారం మాస్టర్స్. నమస్కారం మాస్టర్ సివివి. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. మాస్టర్ ఎంఎన్ గారి జన్మదినోత్సవము అంటున్నాం. ఆ సందర్భంగా ఎంఎన్ గారి జీవిత విశేషాలు కొద్దిగా చెప్పుకుందాం. మధ్య మధ్య మాస్టర్ ఈకే గారి జీవిత విశేషాలు కలుపుకుంటూ ఎంఎన్ గారి విశేషాలు చెప్పుకుందాం. మాస్టర్ సివివి గారి యోగ మార్గమున ఒక ధ్రువతారగా వెలిగినటువంటి వారు మాస్టర్ ఎంఎన్ గారు. సంసార సముద్రమున అజ్ఞానాంధకారమున శరీర నౌకాయానమును చేయుచున్నటువంటి యాత్రికులకు మార్గదర్శకులై అలలారిన మహానుభావులు, చిరస్మరణీయులు ఎంఎన్ గారు అని మాస్టర్ సివివి గారు అనేటువంటి గ్రంథములో మాస్టర్ ఎంఎన్ గారు అనేటువంటి చాప్టర్లో మాస్టర్ ఈకే గారు ఇచ్చారు. అజ్ఞానాంధకారమున శరీర నౌకాయానము చేయుచున్నటువంటి యాత్రికులకు అన్నారు. మనకి ప్రసిద్ధమైన శ్లోకం ఒకటి ఉంది. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాఖయ చక్షురున్మీలితమేన తస్మై శ్రీ గురవే నమః అంటారు. అంటే గురువట ఒక కంటి డాక్టర్ట, ఐ స్పెషలిస్ట్గా వర్ణిస్తారు ఈ శ్లోకంలో. అజ్ఞాన తిమిరాంధస్య ఏం చేస్తారు ఈ ఐ స్పెషలిస్ట్ అంటే కనుక, అజ్ఞానము అనేటువంటి ఒక పొర కమ్ముతుంది. శుక్లం అంటే అదే కదండి. శుక్లం అంటే ఈ కంటికి ఒక పొర అడ్డం పడుతుంది. ఆ అడ్డం పట్టడం వల్ల మనకి కనిపించదు. ఏ పొర ఇది? అజ్ఞానము అనేటువంటి పొర. దానికి ఈ గురువు గారు చికిత్స చేస్తారు. ఎలా చికిత్స చేస్తారు? జ్ఞానాంజన శలాఖయ, జ్ఞానము అనేటువంటి అంజనాన్ని ఉంచుతారట. అంజనము అంటే కాటుక. జ్ఞానము అనేటువంటి కాటుకను ఉంచటం ద్వారా ఈ కన్ను విప్పారేటట్లు చేస్తారు. చక్షురున్మీలితమేన తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువు గారికి నమస్కారము అంటున్నాం. మాస్టర్ కూడా సరిగ్గా అదే చెప్తూ ఉన్నారండి. అజ్ఞానాంధకారమున శరీర నౌకాయానము చేయు వేల కొలది యాత్రికులకు మార్గదర్శకులై అలరారిన ఈ మహానుభావులు చిరస్మరణీయులు. వీరు మాస్టర్ గారి మార్గదర్శకమునకు ఆకర్షింపబడి, అంటే పెద్ద మాస్టర్ గారు సివివి గారి మార్గదర్శకమునకు వీరు ఆకర్షింపబడ్డారు. అయస్కాంతము ఇనుముని ఎట్లా అయితే ఆకర్షిస్తుందో అట్లా ఆకర్షింపబడి వారి ఆదేశానుసారము ఒంగోలులో న్యాయవాదిగా స్థిర నివాసం ఏర్పరచుకొని జీవిత సర్వస్వమును కూడా యోగ మార్గ పరివ్యాప్తికి ధారపోసినటువంటి వారు. ముఖ్యంగా ఒంగోలులో ఉన్నాము. ఆగస్టు 25వ తారీఖు జరుపుకుంటున్నాము అంటే ఎంఎన్ గారిని తప్పకుండా స్మరణ చేసుకోవాలి. ఎవరు ఈయన అంటే కనుక, జీవిత సర్వస్వాన్ని కూడా యోగ మార్గ పరివ్యాప్తికి ధారపోసినటువంటి వారు. శిష్యులకు వీరు దైవము. ఆబాల గోపాలము కూడా, చిన్న నుండి పెద్దదాకా అందరూ కూడా వీరిని చనువుతో చిన్న మాస్టర్ గారు అనేవాళ్ళ. చిన్న మాస్టారు అంటే పెద్ద మాస్టర్ ఎవరు? సివివి గారు. ఈయన చిన్న మాస్టారు అని, ఒంగోలు మాస్టారు అని ఒంగోలు స్వాముల వారుగా కీర్తించారు. వీరు న్యాయవాదిగా ఎక్కువ మందికి పరిచితులు కారు. మాస్టర్ ఎంఎన్ అను పేర శిష్యులు నిరంతరము సివివి గారి నామ జపముతో పాటు వీరి నామమును కూడా కలిపి జపము చేసేవారు అన్నారండి. చేస్తూ ఉన్నారు. మాస్టర్ సివివి గారి నామంతో కలిపి మాస్టర్ ఎంఎన్ గారి నామము కూడా మనం చెప్పుకుంటాం. ప్రతిరోజు ప్రేయర్లో చెప్పుకుంటాం. అట్లా ఉన్నారు. అంటే శ్రీకృష్ణుని పాదముల దగ్గర అర్జునుడు నేర్చినటువంటి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః కదండి. అంటే అనన్య భక్తి, ఈ భక్తికి
వ్యాఖ్యానంగా ఈయన జీవితం మనకి కనిపిస్తుంది అంటారండి. ఎందరో రోగార్తులకు ఈయన తన యోగము ద్వారా నయము చేసినటువంటి వారు. ఈయన అసలు పేరు శ్రీ మైనంపాటి జ్వాలా నరసింహ పంతులు గారు. కొన్ని చోట్ల జ్వాలా నరసింహారావు గారు అని రాశారు, కొన్ని చోట్ల జ్వాలా నరసింహం పంతులు గారు అన్నారు. బాగుంది. 25/8/1883 నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఈయన జననం. తిథి శ్రావణ బహుళాష్టమి. శ్రావణ బహుళాష్టమి అనగానే మనకి గుర్తు రావాల్సినటువంటిది శ్రీకృష్ణ జననం, కృష్ణాష్టమి. చక్కగా కృష్ణాష్టమి రోజు తిథుల ప్రకారము కృష్ణాష్టమి రోజు, డేట్స్ ప్రకారము ఆగస్టు 25వ తారీఖు ఈయన జననం జరిగింది నెల్లూరు జిల్లా నాయుడుపేటలో. అంటే ఈయన బాల్యము నుంచి కూడా చాలా చురుకుగా ఉండేవాళ్ళు, చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు, చాలా తెలివిగా ఉండేవాళ్ళండి. తెలివితేటలు, చురుకుదనము ఇవి బాగా ప్రస్ఫుటంగా కనిపించేవి. ఈయన విద్య విషయానికి వస్తే కనుక ఈయన BA ఫిజిక్స్ చేశారు. ఫిజిక్స్లో మంచి దిట్ట. భౌతిక శాస్త్రము బాగా ఇంట్రెస్ట్ ఉండేదిట. 1911లో విజ్ఞాన చంద్రికా మండలి వాళ్ళు అడిగితే ఈయన ఒక గ్రంథం కూడా, ఫిజిక్స్లో ఒక గ్రంథం రచించారండి. భౌతిక శాస్త్రానికి సంబంధించిన ఒక గ్రంథము రచించారు. ఎన్నేళ్ల వయసులో అండి? 26 ఏళ్ల వయస్సులో భౌతిక శాస్త్రానికి సంబంధించిన గ్రంథం రచించారు. అది ఆ రోజుల్లో ఆ చదువుకునే స్టూడెంట్స్కి ఒక కరదీపికగా ఉండేదిట. ఫిజిక్స్ అంటే ఎందుకు చెప్పుకుంటున్నామంటే, తర్వాత లా చేశారు. ఈ అకాడమికల్ బ్యాక్గ్రౌండ్ వీళ్ళందరికీ కూడా అకాడమికల్లీ స్ట్రాంగ్ అండి. మాస్టర్ ఈకే గారిని చూసినా, మాస్టర్ MN గారిని చూసినా, అట్లాగే వేటూరి ప్రభాకర శాస్త్రి గారిని చూసినా వీళ్ళు చదువులో మంచి స్ట్రాంగ్గా ఉన్నారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అయితే ఆధ్యాత్మికతకి, యోగానికి, దీనిలోకి రావటానికి ఏ రకమైన విద్యార్హత అక్కర్లేదు, ఎవరైనా రావచ్చు అన్నమాట నిజమే, కాదంటం లేదు. కానీ బోధ చేసేటువంటి విషయానికి వచ్చేసరికి వీళ్ళ ముగ్గురి జీవితాలు కనుక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అకాడమికల్లీ స్ట్రాంగ్ అంటే ఒకానొక సైంటిఫికల్ స్పిరిచువాలిటీ అనేటువంటిది మనకు కనిపిస్తుందండి. ఏదో మూఢంగా బోధ చేయటం కాదు, దానికి ఒక తార్కికత, ఒక లాజిక్కు, ఒక అకాడమిక్ స్టడీతో కూడినటువంటి బ్యాక్గ్రౌండు సంబంధంగా వాళ్ళు బోధ చేయటము మనకు కనిపిస్తుంది. సరే, ఇది విద్యా విషయానికి వస్తే కనుక అంటే వృత్తిపరంగా వచ్చేసరికి ఈయన కొంతకాలము ఉపాధ్యాయులుగా పనిచేశారు, టీచర్గా పనిచేశారు విజయవాడలో అక్కడ. తర్వాత ఈయన లాయర్ వృత్తి చేపట్టారు. అంటే లా చదువుకోవటము, ఆ తర్వాత లాయర్ వృత్తి చేపట్టటము, విద్య వృత్తి. ఆ తర్వాత ఇంకోటి చెప్పుకోదగినటువంటి అంశం ఏంటంటే ఈయన క్రీడలలో దిట్టండి, బాగా ఆడుకునేవాట. అందువల్లే చిన్నపిల్లలు ఆడుకుంటానికి పోతానంటే మనం అడ్డుపడకూడదు, ఎందుకంటే వీళ్ళందరూ చక్కగా ఆడుకున్నటువంటి వాళ్ళు. ఏమేమి ఆటలు ఆడేవాళ్ళు, వేటిల్లో దిట్ట ఈయన అంటే కనుక టెన్నిసు, హాకీ, బిలియర్డ్స్, ఈ 3 చక్కగా ఆడేవాళ్ళటండి. మిగతా వాళ్ళని కూడా ఆడటానికి ప్రోత్సహించేవాళ్ళట. ఈయన ఒంగోలులో న్యాయవాదిగా ఉన్నప్పుడు కూడా ఆ బిలియర్డ్స్కి సంబంధించిన గేము, అది వాళ్ళ బార్ అసోసియేషన్ ఉంటుంది కదండి, అందులో దానికి సంబంధించిన వస్తువులు కొనటం, మిగతా వాళ్ళకు కూడా ఆట నేర్పించటం, వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించటం, వాళ్ళందరి చేత కూడా ఆడించటము, ఇట్లా చేసేవాళ్ళటండి. కనుక విద్య, వృత్తి, అట్లాగే క్రీడలు, ఈ 3 కూడా దిట్ట అని మనము చెప్పుకోవచ్చు. సరే, మహాత్ముల జీవితము ప్రారంభము సామాన్యముగానే ఉంటుంది, మనలాగానే ఉంటుంది. మనలాంటి జీవితమే కదా అని అనిపిస్తే అది పొరపాటు. నది పుట్టే చోట వెళ్ళి చూస్తే, జీవనదులు ఏవైనా గోదావరి కానీ, కృష్ణ కానీ, గంగా కానీ, పుట్టే చోట అది జన్మస్థలము, ఆ నది జన్మస్థలం దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా సామాన్యంగా కనిపిస్తుంది. ఏదో బుడబుడామని నీళ్లు పైకి ఉబికి వస్తున్నాయి అంతే కదా అని అనిపిస్తుంది.
ఈ జన్మస్థలం దగ్గర సామాన్యంగా కనిపిస్తుంది, కానీ ఆ నది ప్రవహించి 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 కొన్ని లక్షల ఆయకట్టుకు నీటిని అందిస్తుంది, ఎంతోమందికి దాహార్తిని తీరుస్తుంది. జీవనదుల విషయం అట్లాగే జీవనదిలాగా వీళ్ళ ప్రారంభము సామాన్యంగా కనిపిస్తుంది. సివివి గారి జీవితాన్ని పరిశీలించినా అంతే, ఎంఎన్ గారి జీవితాన్ని పరిశీలించినా అంతే. ఈయన బహుకుటుంబీకుడు, అంటే సోదరులు వీళ్ళు కూడా పెద్ద కుటుంబము, ఈయనకు కూడా 8 మంది సంతానము, బహుకుటుంబీకుడు. దానితో పాటు 1911లో ఈ తండ్రి గారు గతించటము చేత ఈయన పెద్ద కుమారుడు అవ్వటం చేత కుటుంబ భారము ఈయన వహించవలసి వస్తుంది. కనుక ఆ సమయంలో ఈయన బాపట్లలో న్యాయవాదిగా ఉంటూ ఉన్నారు. కుటుంబ భారము, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, మరి పెద్ద కుటుంబం కదండి, లంచాలు వచ్చే ఉద్యోగమో ఇంకోటో అయితే ఏదో గెట్టుకొస్తారు. ఆ లంచాలు వచ్చే ఉద్యోగమైనా లంచాలు తీసుకునేటువంటి మనస్తత్వము ఉంటే ఆర్థిక ఇబ్బంది పెద్దగా తెలియదేమో, కానీ అవేవి ఇక్కడ సరిపోవు కదా. కాబట్టి ఉన్నటువంటి జీతము, కుటుంబము పెద్దది, తన సంతానమే ఉన్నారు, పైగా కొంత అనారోగ్యం కూడా ఈయనకి ఏర్పడింది. ఆ సమయంలో కొంత మానసికంగా చాలా డిస్టర్బెన్స్గా డౌన్లో ఉండటము అనేటువంటిది మనకి పైకి కనిపించేటువంటి విషయం, కథాపరంగా కనిపించేటువంటి విషయం. ఆ సమయంలో ఈయన భారతము, భాగవతము, రామాయణము ఇవి అధ్యయనం చేశారట, చాలా కూలంకషంగా స్టడీ చేశారటండి. అలా ఉంటూ ఉండగా ఎంఎన్ గారు లాగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. సరే, శ్రీరంగం వెళ్ళటానికి ఈయనకి కబురు వచ్చింది. ఎక్కడి నుంచి కబురు వచ్చింది? ఈయన మేనమామ గారు టంగుటూరి ప్రకాశం పంతులు గారు, సాక్షాత్ మన ముఖ్యమంత్రి వర్యులు, ఆయన స్వయాన ఎంఎన్ గారికి మేనమామ గారు. అప్పటికి ఎంఎన్ గారు అని అంటానికి వీల్లేదు, జ్వాలా నరసింహం గారు. ఈ నరసింహం గారికి సాక్షాత్తు మేనమామ గారు టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఆయన దగ్గర నుండి కబురు వచ్చింది శ్రీరంగం వెళదామని. ఈ మేనమామ గారి ఇన్ఫ్లుయెన్సు ఇతని మీద చాలా ఉందండి. మేనమామ గారిని చూసే, మేనమామ గారి గైడెన్స్లోనే ఈయన లా చదవటం జరిగింది. ఎందుకంటే ఆయన లాయరు, ఆయన మేనమామ గారు లా చదువుకున్నారు కాబట్టి ఈయన కూడా లా చదవటం జరిగింది. మేనమామ గారే దగ్గరుండి పెళ్లి చేశారు. కొంతకాలం మేనమామ గారి దగ్గరే రాజమండ్రిలో ప్రకాశం పంతులు గారు ఉన్నప్పుడు ఆయన దగ్గరే ఉండి ఈయన చదువుకోవటం జరిగింది. అట్లా అనేక రకాలుగా ఈ మేనమామ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ పడితే మనం ఎలా ఉంటామో ఇక్కడ అర్థం చేసుకోవచ్చండి. ఆ పడ్డటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఎవరిది? ఆయన ఎటువంటి వాడు, ఆయనంత మహానుభావుడు, ఆ ఇన్ఫ్లుయెన్సు ఈయన మీద పడిందంటే ఈయన మాలో మార్పులు ఎట్లా జరిగినాయి. ఆయన ఎటువంటి వాడు చూద్దాం. ఆయన్ని ఒంగోలు పంతులు గారు అంటారు. ఆ రోజుల్లో పున్నయ్య శాస్త్రి గారు బాగా ఎక్కువగా చెప్పేవాళ్ళు ప్రకాశం పంతులు గారి గురించి. చెప్పటం కాదు, ఆయన బాగా తన్మయత్వం చెంది, పరవశం చెంది, ఆవేశంతో చెప్పేవాళ్ళండి. ప్రకాశం పంతులు గారు అంటే అంత ఇష్టం ఆయనకి. స్వాతంత్ర సమరయోధుడు. ఒంగోలులో ఆ రోజుల్లో పంతులు గారు వస్తున్నారు అంటే బస్సు ఆపటం కాదు, రైలు ఆపేవాళ్ళటండి. పంతులు గారు వస్తున్నారంటే రైలు ఆపేవాళ్ళట. బస్సు ఆపటం సంగతి దేవుడు ఎరుగు. బస్సు చిన్నవాళ్ళు వెళ్తున్నా సరే ఆపమంటే ఆపుతారు, రైలు ఆపేవాళ్ళట. ఈయన ఋషితుల్యుడు అని చెప్పారు. ఋషితో సమానమైనటువంటి వాళ్ళు. రాజకీయాల్లో ఉన్నారు, ముఖ్యమంత్రిగా పనిచేశారు, కానీ అవేవి అంటకుండా ఋషితుల్యంగా బ్రతికినటువంటి వాడండి ప్రకాశం పంతులు గారు. సరే, ఈయన రైల్లో కూర్చోబెట్టేవాళ్ళట. శిష్యులు కొంతమంది వచ్చి, ఆ శిష్యులు ఈయన దగ్గర జేబులో స్టాక్ ఏమి ఉండేది కాదు, డబ్బులేం బ్యాంక్ బ్యాలెన్స్లు ఉంటాం, జేబులో పెట్టుకోవటము ఇదేం ఉండేది కాదు. శిష్యులే రైలు ఎక్కించి ఈయన జేబులో కొంచెం డబ్బులు పెట్టి ఆ శిష్యులు దిగి వెళ్ళిపోయేవారు, ఈయన రైల్లో కూర్చునేవాడు. ఆ రైల్లో మధ్యలో ఎవరో, అయ్యా ఇగో మా వాడు చదువుకుంటున్నాడు, పాపం డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాడు అని ఎవరో పరిచయం చేసేవాళ్ళట. ఎవరినో, వాళ్ళ పిల్లవాడినో, వాళ్ళ అల్లుడినో, వాడినో, వాళ్ళ తాలూకా వాడిని.
మావాడేనండి చక్కగా చదువుకోవటం ఇంట్రెస్ట్ ఉన్నవాడు, కానీ పాపం డబ్బులు లేవు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు, ఈ జేబులో ఎంత ఉంటే అంత తీసిచ్చేవాట. అంటే దిగాక నా పరిస్థితి ఏంటి, నాకు రిక్షాకు ఉండాలిగా కనీసం దిగాక కదండి. మద్రాసు లాంటి ఊరు వెళ్తున్నప్పుడు దిగిన తర్వాత రిక్షాకి డబ్బులు ఉండాలిగా, రిక్షాకి డబ్బులు ఉన్నాయా లేదా కూడా ఉండదుట ఆయనకి దృష్టి. మొత్తం జేబులో ఎంత వాళ్ళు ఎంత పెట్టారు, నేను ఎంత ఇస్తున్నాను, ఇదేమి లేట్ అయ్యి మొత్తం ఇచ్చేవాట ఆయన. అంటే మహాత్యాగండి ప్రకాశం పంతులు గారు. ఈయన ఒకానొక సమయంలో ముఖ్యమంత్రి గిరి నుండి దిగిపోవాల్సి వస్తుంది. అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోవలసినటువంటి రోజు వచ్చింది. దిగి బయటికి వస్తుంటే ఆ బంటు కారు డోర్ తీసి రెడీగా పెట్టుకుంటాడు, కారు ఎక్కమంటాడు, అక్కర్లేదు ఎక్కడ నడుచుకుంటూ వెళ్తాడు ఆయన. అప్పట్లో మద్రాసులో ఆయనకున్నటువంటిది 2 గదుల పెంకుటిల్లటండి, 2 గదుల ఇల్లట. ముఖ్యమంత్రిగా దిగినటువంటి వ్యక్తికి ఉన్నదేంటండి 2 గదుల ఇల్లు. ఆ 2 గదుల ఇంటిలోకి వెళ్ళి ఉన్నట్టు ముఖ్యమంత్రి గిరి నుండి దిగిపోయినటువంటి వ్యక్తి. తర్వాత 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది. 4వ రోజు ఈయన శిష్యుడు ఒక ఆయన వచ్చాట. గురువుగారు ఎట్లా ఉన్నారో చూద్దాం, ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోయాడు పాపం, ఎట్లా ఉన్నాడో చూద్దామని ఆయన శిష్యుడు ఒక ఆయన వచ్చాట. ఆయన పేరు నీలం రాజు వెంకట శేషగిరిరావు గారు. ఒక పత్రికకి ఎడిటర్గా కూడా చేశాడు ఈయన నీలం రాజు వెంకట శేషగిరిరావు గారు అనేటువంటి ఆయన. ఇవన్నీ పుణ్యశాస్త్రి గారి దగ్గర విన్నటువంటి విషయాలండి. గురువుగారు ఎట్లా ఉన్నారో చూద్దాం అని వచ్చాట. వచ్చి గురువుగారితో కబుర్లు చెప్తున్నట్ట. గురువుగారు పతంజలి యోగ సూత్రాలు అంటున్నట్ట, భగవద్గీత అంటున్నట్ట, కబుర్లు చెబుతున్నట్ట. 1 గంట అయింది, 2 అయింది, 3 అయింది. గురువుగారు ఒక్కళ్ళే ఉన్నారు ఇంట్లో. ఎంతసేపటికి గురువుగారు భగవద్గీత అంటాడు, ఇంకోటి అంటాడు, ఆధ్యాత్మికత అంటాడు, భక్తి అంటాడు, కానీ కూర్చోరా అన్నం తిందామని అంటల్లా. ఈయనకేమో ఈ శిష్యుడికేమో ఆకలి మండిపోతోంది, 3 అయింది. ఇంకా చెప్పలేక ఈ శిష్యుడే అన్నట్ట, గురువుగారు నేను దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళి కాఫీ పట్టుకొస్తానండి అని అన్నట్ట. అంటే అప్పుడు అన్నట్ట ప్రకాశం పంతులు గారు, ఒరే కాఫీ కాదురా, నీకు వీలైతే అన్నమే పట్టుకురా, అన్నం తిని 3 రోజులైందన్నారు. చూడండి ఎటువంటి మహానుభావుడు. ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి పదవి నుండి దిగిపోయిన తర్వాత ఎంత నిరాడంబరంగా వాళ్ళు వేటికి విలువనిచ్చారు, ఏవి కావాలనుకున్నారు, ఏవి తృణప్రాయంగా వదిలివేశారు. జీవితంలో వేటికి విలువ ఇవ్వాలి. అన్నమే పట్టుకురారా, కాఫీ ఎందుకు, 3 రోజులైంది అన్నం తిన్నట్ట. అప్పుడు ఆ శిష్యుడు సాష్టాంగ పడి, అయ్యా మీకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన చెప్పారట, అరే భగవద్గీత చదివావా? చదివాను. అందులో 12వ అధ్యాయం చదివావా? చదివానండి. అందులో ఫలానా శ్లోకము చెప్పరా అన్నట్ట. చెప్పాట. తుల్యనిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏనకేన చిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. నాకు ఫలానా వాళ్ళంటే ఇష్టం, ఫలానా వాళ్ళంటే ఇష్టం అని కృష్ణుడు చెప్తాడు కొన్ని శ్లోకాల్లో. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ. ఇట్లా భక్తుడికి ఉండవలసినటువంటి లక్షణాల లిస్ట్ ఇస్తారు ఆ భక్తి యోగంలో. అందులో ఒక శ్లోకం ఇది, తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేన చిత్. ద్వంద్వాలు చెబుతారు ఇక్కడ. పొగడటము, నిందించటము, వీటి మధ్య తేడా చూడకూడదు. 2 సమానమే. ఎందుకు 2 సమానము? 2 ఇచ్చినటువంటి వాడు భగవంతుడే. సంతుష్టో ఏనకేన చిత్ అనికేత. అనికేత అంటే నికేతము అంటే నివాసము, అనికేతము అంటే నివాసముతో సంబంధము లేకుండా బ్రతకటము. అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. ఈ నివాసముతో సంబంధము లేకుండా బ్రతికేటువంటి వాడంటే నాకు ఇష్టము అంటున్నాడు కృష్ణ భగవానుడు. నివాసముతో సంబంధం లేకపోవటం అంటే నేను పెద్ద బిల్డింగ్లో ఉన్నానా,
మహా గొప్ప బంగళాలో ఉన్నానా, అందులో బోలెడన్ని అల్ట్రా మోడ్రన్ సదుపాయాలు ఉన్నటువంటి బిల్డింగ్లో ఉన్నానా, లేదా పూరి గుడిసెలో ఉన్నానా, వీటితో సంబంధము లేదు, అక్కర్లేదు. ఇవి మనకి అవసరం లేదు, వీటికేం ప్రయారిటీ ఇవ్వవలసినటువంటి పని లేదు. అందువల్లేగా చీఫ్ మినిస్టర్గా చేసినటువంటి వాడు 2 గదుల ఇంటిలో శుభ్రంగా ఉండగలిగాడు. ఆ ఉన్నందుకు ఆయనేం ఫీల్ అవ్వాల, బాధపడలా. ఆ పరిస్థితులు ఏ రకంగా కూడా ఆయన మీద ప్రభావాన్ని చూపించలేదు. మనం అనుకుంటా, మనం ఫీల్ అయితే అవ్వచ్చు, అదేంటి అంతటి మనిషి ఇట్లాంటి చోట్ల ఉండటం ఏమిటి అని శిష్యుడు ఫీల్ అవ్వచ్చు. ఆయనకి ఏ రకంగా కూడా ఆ తేడా అంటలా ఆయన్ని. అనికేత, నికేతము అంటే నివాసము. ఇంకోటి కూడా ఉంది అనికేతం, నికేతము. నివాసము అంటే శరీరము అని కూడా ఒక అర్థం. శరీరంతో సంబంధం లేకుండా బ్రతకటము అంటే దేహాత్మ భ్రాంతి లేకుండా బ్రతకటము. శరీరము నేను కాదు అని తెలిసి బ్రతకటము ఏదైతే ఉందో అది అనికేత. కనుక నాయన మానవమానయోహో, మానానికి అంటే పెద్ద సన్మానం చేశారు, శాలువాలు కప్పారు, దోతులు చాపులు పెట్టారు, పూలదండలు వేశారు, అది ఒకటే వాళ్ళకి. లేదా పదవి నుంచి దిగిపోయి ఇంటికి వెళ్ళమన్నారు, ఇది ఒకటే, 2 సమానమే. కనుక అట్లా ఉండాలి నాయన అని ప్రకాశం పంతులు గారు చెప్పారట. ఇంకో ఉదాహరణ కూడా చెప్పేవాళ్ళండి. ఒకనొకసారి రాజమండ్రి దగ్గర ఒకనొక పల్లెటూరు వెళ్ళటం జరిగిందట ప్రకాశం పంతులు గారు. ఆ వెళ్ళటం ఎందుకంటే ఒంగోలులో ఉంటున్నాం కాబట్టి ఆయన్ని కూడా స్మరణ చేసుకుందాం. ఆ రోజుల్లో ఉన్న కోటీశ్వరుడు ఒక ఆయన వచ్చాట. చుట్టూరా ఆయన ఆ పల్లెటూరు వెళ్ళినప్పుడు ఆయన చుట్టూరా పేదవాళ్ళందరూ మూగారట. ఈయనేదో మంచి మాటలు చెప్తూ ఉన్నాడు, వాళ్ళు వింటూ ఉన్నారు. అంతలోనే ఒక కోటీశ్వరుడు వచ్చాడు. అయ్యా పంతులు గారు, మీరు మా ఇంటికి భోజనానికి రావలసింది అని అడిగేటండి. ఎందుకంటే మహానుభావుడు, చదువుకున్నవాడు, పైగా బ్రాహ్మణుడు పంతులు గారు. ఈయన భోజనానికి వస్తే మన ఇంట్లో భోజనం ఈయనకి పెడితే చాలా మనకి మంచిది అనేటువంటి నమ్మకం వాళ్ళకి ఆ రోజుల్లో ఉండేది. ఆ నమ్మకం, ఈయన మన ఇంటికి వచ్చి భోజనం చేస్తే మంచిది అని అడిగాట. మహాకోటీశ్వరుడు ఆయన మా ఇంటికి రావాల్సింది, భోజనం చేయవలసిందంటే వస్తాను తప్పకుండా, కాకపోతే ఒక కండిషన్ అన్నట్ట ప్రకాశం పంతులు గారు. చూడండి ఏం కండిషన్ పెట్టాడు ఆయన. ఏంటి ఈ కండిషన్ అంటే, ఏమన్నా టికెట్ ఉందా దానికి? పాదపూజ కింద టికెట్టు, లేదా లఘు పూజ కింద టికెట్, ఏమైనా టికెట్ ఉందా? ఏమన్నా టికెట్ పెట్టాడా అంటే కాదు. ఇదిగో నా చుట్టూరా వీళ్ళు ఉన్నారు చూసారా, వీళ్ళందరికీ సొంత ఇళ్ళు, నీకు చేతనైనంతలో ఇళ్ళు కట్టించిస్తే నేను మీ ఇంటికి భోజనానికి వస్తా అన్నట్టు. అతనటండి చూడండి, ఆ వచ్చిన ఆయన ఎంత మహానుభావుడు. ఆయన ఈయన భోజనానికి రావటమే కావాలని నిజంగానే కట్టించాటండి. తర్వాత మళ్ళీ టూర్లో ఆయన ఆ ఊరు వచ్చి సరికి ఇవి కట్టించున్నాయిట. ఈయన చక్కగా సంతోషంగా వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాడు. కనుక మహాత్యాగి ఋషితుల్యుడు ప్రకాశం పంతులు గారు. సరే, స్వాతంత్ర సమరయోధము, స్వాతంత్ర సమరంలో పాల్గొనినటువంటి వాడు, తుపాకీ గుండుకు కూడా ఎదురెళ్ళి ధైర్యంగా నిలిచినటువంటి వాడు. ఇదంతా మనకి తెలుసు. అటువంటి మేనమామగారి ఇన్ఫ్లుయెన్స్ ఈ ఎంఎన్ గారి మీద బాల్యము నుండి ఉన్నది, చిన్నతనం నుండి ఉన్నది. ఆయన వద్దరే ఈ లా అభ్యసించటము జరిగింది అని చెప్తూ ఉన్నారండి. సరే, శ్రీరంగం మేనమామ గారు కబురు చేశారు. అది లాకి సంబంధించిన, శ్రీరంగానికి సంబంధించిన, దేవాలయానికి సంబంధించినటువంటి ఒక కేసు. ఆ కేసు విషయమై అధ్యయనం చేయాలి, నాతో పాటు నువ్వు కూడా రావాల్సింది, మన ఇద్దరము కూడా శ్రీరంగం వెళదాము, కుటుంబంతో సహా నువ్వు ఒంగోలు నుండి మద్రాసు రావలసినది అని జాబు రాశారండి. ఈయన బయలుదేరి వెళ్ళారు, కుటుంబంతో సహా బయలుదేరి వెళ్ళారు. వెళ్తే ఏమి జరిగిందంటే, ఈ ప్రకాశం పంతులు గారింట్లో కొంత అంటువ్యాధి సోకటం జరిగింది. అది మసూచి అనో లేకపోతే కలరా అనో ఏదైనా అనండి, ఒక అంటువ్యాధి ఉన్నటువంటి పరిస్థితి ప్రకాశం పంతులు గారింట్లో ఉన్నది. అందువల్ల ఆ ప్రోగ్రాము విరమించుకోవటం జరిగింది. ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది.
అప్పుడు ఈయన ఎట్లాగూ మద్రాసు వచ్చారు కదండి, వాళ్ళ ఇంకొక మేనమామ గారు కూడా మద్రాసులో ఉన్నారు. ఆయన పేరు టంగుటూరి జానకీరామ్ గారు, ప్రకాశం పంతులు గారి తమ్ముడు గారు. ఆయన కూడా మద్రాసులో ఉండటం జరిగింది. వీళ్ళు మద్రాసులోని ఆ జానకీరామ్ గారింటికి వెళ్ళారు. శ్రీరంగం ప్రోగ్రాం అయితే క్యాన్సిల్ అయింది. ఆ ఇంకొక మేనమామ గారింటికి వెళ్ళారు. ఆయన ఎవరు అంటే కనుక ఆయన అప్పటికే సివివి గారి యోగములో ఉండి మీడియంగా ఉంటున్నటువంటి వాళ్ళు, సివివి గారి శిష్యులు, సివివి గారి యోగాన్ని చక్కగా అభ్యసిస్తున్నటువంటి వారు అప్పటికే. పైగా ఆ మద్రాసులో ప్రఖ్యాత హోమియో వైద్యులు ఈ జానకిరామ్ గారు. వాళ్ళ ఇంట్లో ఉండగా ఎంఎన్ గారు చూశారు, ఈయన ప్రతిరోజు 2 పూట్ల ప్రేయర్ చేసుకోవటము, ప్రార్థన చేయటము, ఈ కోర్సులేవో ఇవి చేస్తూ ఉండటము చూశారు, అడిగారు, తత్సంబంధమైన విషయాలన్నీ తెలుసుకున్నారు. ఆయనకు కూడా ఉత్సాహం కలిగింది, ఇంకా ఇంకా తెలుసుకోవాలనిపించింది. వాళ్ళ మేనమామగారైనటువంటి జానకీరామ్ గారిని వాకబు చేశారు, అడిగారు. ఆయన అన్నారు, సరే డిసెంబర్లో జనరల్ కాల్ ఉంటుంది, అక్కడికి నేను నిన్ను తీసుకెళ్తాను, నాతో పాటు రా అన్నారండి. అంటే జానకీరామ్ గారితో పాటు కుంభకోణం వెళ్ళటం జరిగింది. 22 డిసెంబర్ 1919 డిసెంబర్ 22వ తారీఖు వాళ్ళ మేనమామ గారితో కలిసి ఈయన కుంభకోణం వెళ్ళటం జరిగింది. బాగుంది. కుంభకోణం వెళ్ళారు, సివివి గారికి పాద నమస్కారం చేసుకున్నారు. జానకీరామ్ గారు సివివి గారికి ఎంఎన్ గారు పాద నమస్కారం చేస్తూ ఉంటే పరిచయం చేశారు. ఇతను మా మేనల్లుడండి, జ్వాలా నరసింహం అన్నారు. అంటే సివివి గారు అన్నటువంటి మాట తెలుసు, ఇతని కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను, రావడం ఇంత ఆలస్యమైనది ఏమిటి? చూడండి, తెలుసు, ఇతని కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను, రావడం ఇంత ఆలస్యమైనది ఏమిటి? సరిగ్గా ఈ డైలాగు మనకి గుర్తుకు రావాలి. ఎక్కడ గుర్తుకొస్తుందండి? రామకృష్ణ పరమహంస గారి జీవిత చరిత్రలో వివేకానంద స్వామి జీవిత చరిత్ర చదువుకుంటే, వివేకానంద స్వామి మొట్టమొదట రామకృష్ణ పరమహంస గారిని కలిసినప్పుడు రామకృష్ణ పరమహంస గారు అన్న మాట ఇది, నాయనా ఏమిరా ఇంత ఆలస్యం చేశావు అంటారు. సరిగ్గా అదే మాట సివివి గారు అన్నారండి. సరే చెప్పారు. ఆ తర్వాత ఈయన నమస్కారం చేసినప్పుడు ఏమి కావాలి, నీకేం కావాలి అని అడిగారు. అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, ఈయన కొంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటాము, కుటుంబ పరంగా ఇబ్బందులు, ఈయన ఆరోగ్యం కూడా కొంత ఇబ్బంది పెడుతుంది. ఈయనకి కొంత జ్వరం రావటం, ఆరోగ్యం తీవ్రంగా ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ ఒడిదుడుకులు ఉన్నాయండి ఈయన జీవితంలో. ఏమి కావాలి అని సివివి గారు అడిగినప్పుడు మనశ్శాంతి అంటారండి. అంటే వెంటనే సివివి గారు గ్రాంటెడ్, ఇస్తున్నాను అన్నారు. అక్కడి నుంచి ఇంకా మనశ్శాంతే. ఇంకా మనశ్శాంతి లేకపోవటము అనేటువంటిది ఏముంటుంది? ఆ తర్వాత ఈయనకి ప్రార్థనలో అన్నింటిలో, ఆ కోర్సెస్లో అన్నింటిలో కూర్చోవటానికి అనుమతి లభించిందండి. 29 డిసెంబర్ 1919 ఈయనకు ఇనీషియేషన్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఇనీషియేషన్ అంటే ఇదేం చిన్న విషయం కాదండి ఆ రోజుల్లో. ఇనీషియేషన్ అంటే గురువుగారు తన తాలూకా శక్తిని శిష్యునిలో ప్రవేశపెట్టటము. ఇది ఎట్లా పెట్టాలి? శిష్యుల్లో ఎంత మేర ప్రవేశపెట్టాలి, ఎవరిలో ఎంత ప్రవేశపెట్టాలో అంతే ప్రవేశపెట్టాలి. దీనికేవో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, లెక్కలు ఉంటాయి. పైగా ఆ తట్టుకునే శక్తి కూడా శిష్యుల్లో ఉండాలి. కనుక ఈ క్యాలిక్యులేషన్స్ ఆ పరమ గురువులకు తెలుస్తాయి. ఇదేమి చిన్న విషయం కాదు. ఒక మహాత్ముడు, ఒక మహానుభావుడు, ఒక సిద్ధుడు, ఒక పరమ గురువు ఇనిషియేషన్ ఇవ్వటము అంటే వారి తాలూకా శక్తిని ప్రవేశపెడతాడు అని చెప్తూ ఉన్నారండి. ఒక్కొక్క సందర్భంలో
ఆ జన్మలోనే వారికి కొన్ని సాధ్యం కాకపోవచ్చు. ఒక్కొక్క సందర్భంలో ఆ జన్మలో ఖచ్చితంగా వారు సాధ్యం చేసుకొని తీరవలసిన అవసరం ఉండవచ్చు. దీని ద్వారా వాళ్ళలో కొంచెం చేంజెస్ జరుగుతాయి. కనుక వాళ్ళు సాధించవలసినటువంటి పనులు కొన్ని ఉంటాయి, అది ఆ జన్మలోనే ఖచ్చితంగా సాధించవలసినవి కూడా ఉండవచ్చు. ఇట్లా సివివి గారి దగ్గర ఎంఎన్ గారు దీక్ష తీసుకోవటం జరిగింది. ఆ తర్వాత ఎంఎన్ గారికి ఎన్నో 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 అనుభవాలు. ఆ తర్వాత ఒంగోలుకి మకాం మార్చటం జరిగింది. ఒంగోలులో లాయర్గా ఈయన ఎంతో పేరు ప్రఖ్యాతలు గణించారండి. ఒంగోలు బార్ అసోసియేషన్కి లీడర్గా కూడా ఉన్నారు. ఒకసారండి ఎంఎన్ గారు కుంభకోణం వెళదాం అనుకున్నారు. డిసెంబర్లో క్రిస్టమస్ సెలవులు అక్కడ గడుపుదాము, కుంభకోణం వెళ్దాం అంటే ఒంగోలు నుంచి కుంభకోణం వెళ్దామని అనుకుంటే సమయంలో జనరల్ కాల్, డిసెంబర్ కాల్ పోస్ట్ పోన్ అయిందని చెప్పారండి. ఈయనకు నిరాశ కలిగింది. కాల్ వాయిదా పడినా సరే తప్పకుండా నేను కుంభకోణం వెళ్ళాలి అనుకున్నారట. ఎలా అయినా సరే కుంభకోణం వెళ్ళాలి అనుకున్నారు. సాయంత్రం ప్రార్థన కూర్చున్నారు. ఎలా అయినా సరే నేను వెళదాము అనుకున్నారు. ఆ రోజు సాయంత్రం ప్రార్థన కూర్చున్నప్పుడు మరుక్షణంలోనే అద్భుతమైనటువంటి కాంతి ఈయనకి ఎదురుగా కనిపించిందండి. ఆ కాంతిలో సివివి గారు నవ్వుతూ దర్శనమిచ్చారు. కొద్దిసేపు అయిన తర్వాత మిస్టర్ ఎంఎన్ అంటే ఇనిషియేషన్ ఇచ్చిన రోజునే సివివి గారు ఆ కాంగ్రిగేషన్ జరుగుతూ ఉంటుంది. ఆ సభలో సివివి గారు ప్రసంగిస్తారండి. ఇనిషియేషన్ జరిగిన రోజు సభలో సివివి గారు ప్రసంగిస్తూ మధ్యలో ఆపి మిస్టర్ ఎంఎన్ ఇటురా అంటారండి. అప్పటి వరకు నరసింహమే ఈయన పేరు. ఎంఎన్ అని ఎక్కడా ఎవ్వరూ పిలవటం జరగల. ఎంఎన్ అన్న పేరుని మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి వారు సివివి గారు. మిస్టర్ ఎంఎన్ ఇటురా అని నవ్వుతూ పిలిచారట. అంటే గురువు చేత పిలవబడాలండి, అంతేకాని మనం ఇనిషియల్స్ పెట్టుకోవటం కాదు. గురువు చేత పిలవబడాలి. అట్లా గురువు చేత పిలవబడినటువంటి వారు ఎంఎన్ గారు. మొట్టమొదట ఆ పేరుతో పిలిచినటువంటి వారు అదిగో పెద్ద మాస్టర్ గారు సివివి గారు. కనుక ఆ ప్రార్థనలో కూర్చున్నప్పుడు మిస్టర్ ఎంఎన్, నేను నీలోనే ఉన్నాను, నీవు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతాను, ఒక్కసారి నన్ను తలిస్తే చాలు నీ ఎదుటే నిలుస్తాను. అంటే సివివి గారి మాటలు యథాతథంగా చెప్పుకుందాం. సివివి గారు ధ్యానంలో ఆయనకి చెప్పినటువంటిది, నీ ఎదుటే నిలుస్తాను, ఒక్కసారి నన్ను తలిస్తే చాలు నీ ఎదుటే నిలుస్తాను, నీవు అడిగితే సమాధానము చెబుతాను, ఫోన్లో మాట్లాడినట్లుగా నీతో మాట్లాడతాను, కుంభకోణం యోగా స్కూలులో జరిగే ప్రతి యోగా పథకము పూర్తిగా నీకు అందుతూనే ఉంటుంది. అయ్యో నేను వెళ్ళలేకపోయానే కుంభకోణము అని అనుకుంటున్నాడు కదండి ఈయన. అందువల్ల ఆయన ఏం చెప్పారు, ఈ కుంభకోణం యోగా స్కూల్లో జరిగే ప్రతి యోగా పథకం కూడా నీకు అందుతూనే ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది అని చెప్పారట. ఇంతకన్నా ఒక గురువు ఒక శిష్యునికి ఇంతకన్నా ఏం చెప్పాలండి. నీలోనే ఉన్నాను అని చెప్పారు, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతాను అని చెప్పారు, టెలిఫోన్లో మాట్లాడినట్టుగా నీతో మాట్లాడతాను అని చెప్పారు, ప్రతి యోగా పథకం కూడా నీకు అందుతూనే ఉంటుందని చెప్పారు, నీలో అభివృద్ధి ఉంటుంది అని చెప్పారు. ఒక గురువు ఇంతకన్నా ఏమి చెబుతారు అనగా ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే సివివి గారు తనను తాను ఎంఎన్ గారిలో ప్రతిష్ఠించుకున్నారు, తనను తాను శిష్యునిలో ప్రతిష్ఠించుకున్నారు అనేటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతుందండి. ఒకసారి ఈయన ప్లేడర్ వృత్తిని వదిలేద్దాం అనుకున్నారట. ఇంకా ప్లేడర్ వృత్తిని నేను వదిలేస్తానండి, పూర్తిగా ఇందులోకి వస్తాను అంటే సివివి గారు చెప్పారట, ఆ వృత్తి నీకు కావలసిన జీవన అవసరాలను తీర్చగలదు, అందులో నీవు రాణించగలవు, న్యాయాన్ని పంచిపెట్టగలవు, ధర్మంగా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు అని చెప్పారటండి. అంటే ఈ ప్లీడర్ వృత్తి వదిలేయమని చెప్పలా,
దాన్ని కంటిన్యూ చేయాల్సిందే, ధర్మంగా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు అని చెప్పారండి. ఆ తర్వాత అంటే ముఖ్యమైన జీవిత విశేషాలు మనం చెప్పుకుంటూ ఉంటే కనుక ఇది ఒక పెద్ద సంఘటన అండి. ఎంఎన్ గారి జీవితంలో జరిగినటువంటి ఒకానొక అద్భుతమైన సంఘటన. ఈ సంఘటన చెప్పుకుందామండి. ఒకసారి సివివి గారు కుంభకోణంలో ఉన్నప్పుడు ఎంఎన్ గారు వెళ్ళటం జరిగింది. ఎంఎన్ గారిని పిలిచి ఒక రాత్రిపూట సివివి గారు, నాయన ఈరోజు ఈ మంచం మీద పడుకో అన్నట్ట. అది ఒక హాలు, ఆ హాల్లో ఒక మంచం ఉంటుంది. ఇది సివివి గారు పడుకునేటువంటి మంచం. ఇప్పటికీ ఆ మంచం ఉన్నదటండి, అక్కడ ఇప్పటికీ ఉంటుందట. ఈ మంచం మీద నువ్వు ఈరోజు పడుకో అన్నట్ట. అంటే ఎంఎన్ గారు సిగ్గుపడ్డే మొహం ఆట పడ్డారట. ఎందుకని? అది గురువు గారు పడుకునేటువంటి మంచం, నేను పడుకోవటం ఏంటి, బాగుంటుందా, ఎలా ఉంటుంది అని మొహం ఆట పడ్డారట. అప్పుడు సివివి గారు అన్నారట, నాయన అది వరకు ఒక అతనికి ఈ అవకాశం ఇచ్చాను, అతను ఇలానే సిగ్గుపడి మొహం ఆట పడి ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు, సద్వినియోగం చేసుకోలేదు. నువ్వు కూడా అలాగ చేస్తావా ఏంటి, అలా చెయ్యవాకు, ఈ మంచం మీద పడుకో అన్నట్టండి. సరే ఆ మంచం మీద పడుకున్నట్ట. చూడండి, అద్భుతము, విచిత్రము. మంచం మీద పడుకున్న మరుక్షణము ఆ గది అంతా కూడా అద్భుతమైన కాంతి ప్రవేశించిందటండి. గది మొత్తం కూడా అద్భుతమైన కాంతి ప్రవేశించిందట. ఎంఎన్ గారు తన కళ్ళను తానే నమ్మలేకపోయారు. ఆయన శరీరము తేలికపడి పైకి ఎగిరిపోతుండగా ఆయన కన్నుల ఎదుట అనేక మంది సూర్యచంద్రాదులు కనిపించారట. నక్షత్ర గోళాలు వాటి వాటి కక్ష్యలలో భ్రమణం చేస్తూ కనిపించాయి. ఈయన చూస్తూ దర్శిస్తూ ఉన్నాడండి. ఏమి దర్శిస్తూ ఉన్నాడు? అనేక మంది సూర్యచంద్రాదులు నక్షత్ర గోళాలు వాటి వాటి కక్ష్యలలో పరిభ్రమణం చేస్తూ ఈయన కన్నుల ఎదుట దర్శనమిచ్చినాయి. ఆ పైన భూర్భువః సువః మహః జనః సత్యమితి సప్తలోకానాం భూర్భువస్సువ. ఇది 7 లోకాలు, ఊర్ధ్వలోకాలు చెప్తారు కదండి. ఈ ఊర్ధ్వలోకాలు దర్శించారటండి. నరసింహం గారు మహదానందం చెందారట. అనేక మంది సూర్యచంద్రాదులు కనిపించారు, నక్షత్ర మండలాలు కనిపించినాయి, ఈ ఊర్ధ్వలోకాలు కనిపించినాయి. ఆయన మహదానందం చెందారు. ఆయా లోకాలను దర్శించిన ఎంఎన్ గారు విశ్వరహస్యాలను ఎన్నింటినో అవగతం చేసుకున్నారట. విశ్వమంతా సాక్షాత్కరించింది, ఆ రహస్యాలు అవగతమైనవి. ఆ సమయంలో సమస్త విశ్వాలు మాస్టర్ గారి యందే ఉన్నాయి. మాస్టర్ యందే సమస్త విశ్వాలు కూడా నిలిచి ఉన్నాయి. మాస్టర్ గారే విరాట్ పురుషుడు అని గ్రహించి పరమానంద స్థితికి వెళ్ళారు ఎంఎన్ గారు ఆ సమయంలో. ఇప్పుడు ఆయన స్టేట్ ఎలా ఉంది? ఈ ఆనందము అనేదానికి మహోత్కృష్టమైనటువంటి స్థితి ఏదో ఆనందం. మనం మామూలుగా మనకి బాగా ఆనందం వస్తే దాన్ని ఆనందం అంటే దానికి 1000 రెట్లు బ్రహ్మానందం, దానికి 1000 రెట్లు ఇంకేదో ఆనందం, ఇట్లా అనుకుందాం. పరమానందం, బ్రహ్మానందం అట్లా అనుకుంటే కనుక లాస్ట్ పైన మహోత్కృష్టమైన ఆనందం ఏదైతే ఉందో ఆ స్థితిలోకి ఆయన వెళ్ళారటండి. ఇప్పుడు మెలకువలోనే స్పృహ లేని స్థితిలో ఉన్నారట. మెలకువలో ఇదేం స్వప్నం కాదు, కల కాదు. మెలకువలోనే స్పృహలోని స్థితిలో ఉండిపోయారు. తిరిగి మామూలు స్థితికి వచ్చేసరికి తెల్లవారుజామున 4 అయింది. మామూలు స్థితికి, మామూలు స్పృహలోనికి వచ్చేసరికి తెల్లవారుజామున 4 అయిందండి. ఆ 4 సమయంలో ఆయన లేచి మంచం తిరిగి గది తలుపులు తెరిచి చూచేసరికి గుమ్మానికి ఎదురుగా సివివి గారు చిరునవ్వుతో దర్శనమిచ్చారట. ఇది ఒక అద్భుతమైన అనుభూతి ఎంఎన్ గారి జీవితంలో. కనుక ఆ రోజు నుండి కూడా శరీరంలో నుండి బయటకు వెళ్ళటం. ఇప్పుడు జరిగింది ఏంటండి? ఇక్కడ
శరీరంలో నుండి బయటకు వెళ్ళటము, విశ్వాంతరాళాల్లోకి వెళ్ళటము, గ్రహాలలోకి వెళ్ళటము, నక్షత్ర మండలాలలోకి వెళ్ళటము, ఈ విశ్వం మొత్తాన్ని కూడా ఒక చుట్టి వచ్చి మళ్ళీ శరీరంలోకి రావటం. విశ్వం మొత్తాన్ని చుట్టి వచ్చి మళ్ళీ శరీరంలోకి రావటం. గురువు ఈ అనుభవాన్ని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు ఈ అనుభవాన్ని? ఏమిటి ఈ అనుభవంలో విశేషం ఏంటి? దీనివల్ల రావాల్సిన ప్రయోజనము ఏమిటి అంటే, పరిమితత్వము అనేటువంటి స్థితి నుంచి అపరిమితత్వానికి తీసుకెళ్ళటం. పరిమితత్వం, లిమిటెడ్నెస్ నుంచి అపరిమితత్వానికి తీసుకెళ్ళటము. అది చేశారండి గురువుగారు. మనము నేను అనే శరీరంలో బంధితులం అవుతాం. ఈ నేను అనేటువంటి ప్రజ్ఞకు మనం పరిమితం అవుతాం. ఒరే నువ్వు అది కాదురా, ఇంకా మహావిశ్వము అంతా ఉన్నది, ఇది థీరీ మాత్రమే కాదు. మన చుట్టూరా మహావిశ్వం ఉన్నది, ఇది కేవలము థీరీ కాదు, ఇది సిద్ధాంతము కాదు, సత్యము అనేటువంటిది ఎరుక పరచటము. అంతేకాకుండా ఈ విశ్వ ప్రజ్ఞలలోనికి, విశ్వ చైతన్యంలోనికి ఇతనికి ప్రవేశము కల్పించటము. ఇదండి సింపుల్గా చెప్పుకుందాం, జటిలంగా చెప్పుకోకుండా ఈ విషయాన్ని సింపుల్గా చెప్పుకుంటే, ఈ విశ్వ ప్రజ్ఞలోనికి, విశ్వ చైతన్యంలోనికి ఈ శిష్యునికి ప్రవేశము కల్పించటము. ఇది ఈ శిష్యుడి కర్తవ్యం. ఏంటంటే తర్వాత దీన్ని నిలుపుకోవాలి, తర్వాత దీన్ని ఆచరణప్రదంగా గావించాలి. ఇది కామన్ ఎక్స్పీరియన్సే. ఎవరికి? ఎంఎన్ గారి స్థాయిలో వాళ్ళకి, ఈకే గారి స్థాయిలో, వేటూరి ప్రభాకర్ గారి శాస్త్రి గారి స్థాయిలో, ఆ స్థాయిలో వాళ్ళకి ఇది ఒక కామన్ ఎక్స్పీరియన్స్ అండి. ఆ ఎక్స్పీరియన్సు ఈయనకి ఇవ్వడం జరిగిందండి. ఆ తర్వాత మార్చి 11 అంటే ముఖ్యమైన ఘట్టాలు చెప్పుకుంటున్నామండి మనం. మార్చి 11 సివివి గారు కోర్సెస్ అనేటువంటివి ఇవ్వవచ్చు అని చెప్పారు. ఒంగోలు కేంద్రం ఏర్పాటు చేయటము, ఇవన్నీ ఇవ్వటం జరిగింది. మాస్టారి సంకల్పం ప్రకారము ఎం కోర్స్ అనేటువంటిది ప్రారంభం చేయటం జరిగింది. ఎంఎన్ గారు 12/5 సివివి గారు దేహాన్ని వదిలిపెట్టారు అనేటువంటి విషయం ఎంఎన్ గారికి తెలిసిందండి. సివివి గారు దేహాన్ని త్యజించటము ఎప్పుడు జరిగిందండి? 12/5. ఆ తర్వాత ఎంఎన్ గారు ఒంగోలు, బాపట్ల తదితర ప్రాంతాల్లో ఎంతోమందికి ఈ యోగము ద్వారా, ఈ ప్రేయర్స్ ద్వారా హీలింగ్ అంటే నివారణ ఇది కలిగించటము. ఆయనకే గాక ఆయన శిష్యులు వారు కూడా ఈ హీలింగ్ చేసేవాళ్ళండి. ఎంఎన్ గారు ఆయనకి ఎంతోమంది శిష్యులు ఉన్నారు, వాళ్ళు కూడా ఈ హీలింగ్ ప్రక్రియ చేసేవాళ్ళు. కేవలము మనుషులకు మాత్రమే కాకుండా పశువులకు హీలింగ్ చేసేవాళ్ళండి. ఆవులు మొదలైనటువంటి పశువులకు కూడా వీళ్ళు హీలింగ్ చేసేవారు. అయితే ఎంఎన్ గారు తనను గౌరవించమని కానీ, ప్రత్యేకంగా చూడాలని కానీ, గురువుగా గుర్తించమని కానీ ఎన్నడూ ఎవరిని ఆశించలేదు. పూర్తి నిరాడంబరమైన జీవితం అండి ఇది. ఈకే గారిలో కూడా యాజ్ ఇట్ ఈస్గా ఈ లక్షణాలు మనకి కనిపిస్తాయి. ఈ హీలింగ్ అనేటువంటిది ఈకే గారు కేవలము ఈ యోగము ద్వారా, ఈ ప్రార్థనల ద్వారా మాత్రమే కాకుండా హోమియోపతి ద్వారా హీలింగ్ జరిపేవారు. ఈకే గారి విషయంలో ఈ హోమియోపతి వైద్యము ఇది ప్రారంభము ఎట్లా జరిగింది అని అంటే కనుక, వారి కుమారుడికి అనారోగ్యము, ఆయన కుమారుడు అనారోగ్యం బారిన పడటము, ఆ కుమారునికి నయము చేసుకోవటము అనేటువంటి ప్రక్రియలో ఆయన హోమియోపతిని అధ్యయనం చేయటం జరుగుతుంది. కొద్ది నెలలలోనే హోమియోపతి శాస్త్రాన్ని మొత్తము ఆయన ఔపోసన పట్టడం జరుగుతుంది. సరే, వారి కుమారుడికి నిదానించింది, తగ్గింది, అంతటితో ఆగచ్చు కదండి. మా అబ్బాయి చల్లగా ఉన్నాడు చాలదా? చాలదు, అందరూ బాగుండాలి.
ఇదేదో మహత్తర ప్రయోజనము కలిగినటువంటి వైద్య విధానము. దీని ప్రయోజనము అందరికీ అందాలి, అందరూ చల్లగా ఉండాలి. శ్రీమద్ రామాయణంలో రామచంద్రమూర్తి కనిపిస్తాడు మనకిట్లా. హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ వానరులలో వైద్యుడైనటువంటి సుషేణుడు ఆ సంజీవిని పర్వతంలో ఉన్న విశేషాలను వర్ణన చేస్తాడు. ఇందులో సంజీవినీకరణి, విశల్యకరణి, సంధానకరణి అని ఇటువంటి గొప్ప గొప్ప మూలికలు ఉన్నాయి. ఈ సంజీవినీకరణి ఏం చేస్తుందంటే పోయిన ప్రాణాలను తిరిగి తీసుకొస్తుంది. ఈ విశల్యకరణి ఏం చేస్తుందంటే లోపల ఎముకలు ఏమైనా గనక విరిగి ఉంటే వాటిని సరిచేస్తుంది. ఈ సంధానకరణి ఏం చేస్తుందంటే ఒక అవయవము ఏదైనా తెగి పక్కన పడిపోతే ఆ అవయవాన్ని గనక మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ సంధానకరణిని గనక అమరిస్తే ఆ అవయవం అతుక్కుపోతుంది. కనుక ఆంజనేయుడు మహానుభావుడు పర్వతం మొత్తాన్ని తీసుకొచ్చాడు. ఈ పర్వతంలో ఉన్న మూలికల విశేషాలు ఇంత గొప్పగా ఉంటాయి అని సుషేణుడు చెప్తాడండి. అప్పుడు రామచంద్రమూర్తి అంటాడు, అయితే ఈ వానరులందరినీ బ్రతికించేసేయండి అంటాడు. ఎందుకు? తన తమ్ముడు ఒక్కడు బ్రతికితే చాలదా? కాదు, అందరూ బ్రతకాలి, అందరూ చల్లగా ఉండాలి, అందరూ చక్కగా ఉండాలి. లోకా సమస్తా సుఖినో భవంతు అనేటువంటి వాక్యము కేవలము రోజు పఠించటం మాత్రమే కాకుండా ఆచరణలో పెట్టినటువంటి వారు. కనుక నా కుమారుడికి తగ్గింది ఈ వైద్యము, ఇంత అద్భుతమైనది, ఇంత తక్కువ ఖర్చుతో కూడినటువంటిది, ఇంత సున్నితమైనటువంటిది, ఈ వైద్యము అందరికీ అందాలి అని హోమియోపతిని ఒక కళగా వర్ణించినటువంటి వారు మాస్టర్. సంగీతము, నృత్యము, చిత్రలేఖనము, శిల్పము ఇవి ఎలా అయితే లలిత కళలుగా వర్ణింపబడ్డాయో ఈ హోమియోపతి శాస్త్రము కూడా అట్లా కళగా వర్ణింపబడింది మాస్టారి వాక్కు ద్వారా. కనుక హీలింగ్ గురువుగా గుర్తించమని కానీ ఎన్నడూ ఎవరిని ఆశించలేదండి. ఒక తండ్రిగా, మిత్రునిగా, శ్రేయోభిలాషగా చూసుకోమని చెబుతూ అవసరమైనప్పుడు కఠోర సైన్యాధ్యక్షుడిగా సూచనలు, సలహాలు ఇచ్చేవారిట, అంతలా చేస్తూ కూడా అని అంటూ ఉన్నారు. సరే, సివివి గారు దేహము వదిలేసిన తర్వాత కొన్ని కోర్సులు ఉన్నాయి. సివివి గారు ఇచ్చినటువంటి కోర్సులు, ఈ ప్రార్థనము, ఈ యోగాలు, దీనికి సంబంధించినటువంటి కోర్సులు, అవి శిష్యులు ముట్టుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే వాటిలో కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఈ కోర్సులు ఎవరు పడితే వాళ్ళు ఇవ్వకూడదు. ఈ కోర్సులు ఇస్తే దానివల్ల కొన్ని విపరిణామాలు కూడా సంభవించవచ్చు, శారీరకంగా కానీ మానసికంగా కానీ. ఆ విపరిణామాలు సంభవించినప్పుడు మళ్ళీ దాన్ని సెట్ చేసుకోవాలంటే తత్సంబంధమైన నిష్ణాతుడు మాత్రమే చేయగలడు. అందరూ ఎవరు పడితే వాళ్ళు నేర్చుకొని ఎవరు పడితే వాళ్ళు కోర్సులు ఇవ్వటము ఆ విషయం దానికి సరిపోయేటువంటిది కాదు ఇది. కనుక ఈ కోర్సుల విషయంలో కొంత గ్యాప్ వచ్చిందటండి. ఆ గ్యాప్ వచ్చినప్పుడు ఎవరు కోర్సులు ఇచ్చేవాళ్ళు కాదు, వాటి జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. ఆ సమయంలో ఈ ఎంఎన్ గారి దగ్గరికి ఆయన శిష్యులు కొంతమంది వచ్చారు. వాళ్ళు పేచీ పెట్టారండి, మీరు మాకు ఆ కోర్సులు నేర్పించవలసినదే. ఆయనకి గురువుగారి అనుమతి లేదు, ఆయనకి అప్పటి వరకు లేదు. అయితే ఇందులో కూడా బ్రహ్మాండం కుటుంబరావు అనేటువంటి ఆయన వచ్చి కూర్చున్నట్ట. మీరు చక్కగా కోర్సులు నేర్చుకున్నారు సివివి గారి దగ్గర, మీరు ఆ అనుభవాన్ని పొందారు, మరి మేము మటుకు పొందద్దా? కనుక మీరు ఆ కోర్సులు మాకు ఇవ్వాల్సిందే, ఇచ్చేదాకా మేము కాదలాము అని ఈయన మొండికేసి కూర్చున్నాడు. ఎవరండి ఆయన పేరు? బ్రహ్మాండం కుటుంబరావు గారు. ఈయనకి ఏం చేయాలో అర్థం కాల. సరే, ఏం చేయాలో అర్థం కానప్పుడు సూటిగా చేసేటువంటి పని ఏంటండి? మాస్టర్కి ప్రేయర్ చేసుకోవటం, మాస్టర్కి నివేదించుకోవటం. అదే చేశారు ఎంఎన్ గారు.
మాస్టర్ గారి వద్దకు వెళ్ళి కనులు మూసుకొని నమస్కరించి సివివి గారిని అడిగారట, నాయన వీళ్ళందరూ ఇట్లా పేచీ పెడుతూ ఉన్నారు, ఏమి చేయమంటారు అని అడిగారట. అయితే ఆయన ఇచ్చినటువంటి ప్రామిస్ ఉంది కదండి, అది వరకు ప్రామిస్ ఇచ్చారు కదా, నీవు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతాను, ఒక టెలిఫోన్లో నీతో మాట్లాడినట్టు నేను నీతో మాట్లాడతాను అనేటువంటి ప్రామిస్ ఉంది కదండి. ఆ ప్రామిస్ ప్రకారము సివివి గారు దివ్య స్వరూపము ఈయనకి సాక్షాత్కరించింది, దర్శనమిచ్చింది, చిరునవ్వు చిందిస్తూ ప్రత్యక్షమైందిట. కిం కర్తవ్యం, ఈ సమయంలో నా కర్తవ్యము ఏమిటి అని అడిగారటండి. అప్పుడు సివివి గారు ఎంఎన్ గారికి చెబుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాటలు యథాతథంగా చెప్పుకుందాం. నీవు వేరు నేను వేరు కాదు, అలాగే వాళ్ళు వేరు నీవు వేరు కాదు. వాళ్ళు వేరు అంటే ఇంక మా కోర్సులు ఇవ్వు, మాకు కూడా అవి నేర్పించు, మాకు కూడా అనుభూతి కావాలి అని అడుగుతున్నారు కదండి ఎంఎన్ గారి శిష్యులు ఆయన్ని. అందువల్ల సివివి గారు చెప్తూ ఉన్నారు, నీవు వేరు నేను వేరు కాదు, అలాగే వాళ్ళు వేరు నువ్వు వేరు కాదు. మన లైన్లోకి రావలసినటువంటి వారు ఇంకా చాలామంది ఉన్నారు, ఇలా వస్తూనే ఉంటారు. వాళ్ళందరూ నా అనుమతితోనే వస్తూ ఉన్నారు. నేనే రమ్మని పిలుస్తున్నాను. నేను నీకు ఉపదేశించిన విధంగా నీవు వారికి ఉపదేశించు. నీవు కలిసి నిరంతరము పనిచేస్తూనే ఉంటాము. నేను నీవు కలిసి నిరంతరము పనిచేస్తూనే ఉంటాము. మన లైన్ లక్ష్యము నెరవేరేదాకా మన లైన్కి రావలసిన వాళ్ళని గుర్తించి పిలుస్తూనే ఉంటాము. వెళ్ళు, వాళ్ళ పని చూడు. ఇది సివివి గారు దర్శనమిచ్చి మాట్లాడినటువంటి మాటలు. ఆ మాటలు చెప్పి సివివి గారి రూపము అదృశ్యమైనది అనగా మాస్టర్ సివివి గారు ప్రత్యక్షంగా ఆయనకు కనిపించి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారట. తర్వాత అప్పటి నుండి కూడా ఎంఎన్ గారు కోర్సెస్ స్టార్ట్ చేయటము, బెజవాడలో ఒక యోగా స్కూలు స్టార్ట్ చేయటము, ఇలాగా వర్కింగ్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా జరగటము, ఈ కోర్సెస్ అన్నీ కూడా అద్భుతంగా జరగటము జరుగుతూ ఉన్నదండి. ఒకరోజు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఏమిటి ఆ సంఘటన అంటే కనుక, ఎంఎన్ గారు ఇట్లానే ఒక ప్రార్థనలో కూర్చొని ఉన్నారట. ఎంఎన్ గారు మాట్లాడుతూ ఉన్నారట. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన శరీరము ఆయనకి కొంత వాసన రావటం జరిగిందిట. ఏమిటి, నా శరీరం నాకే ఇట్లా వాసనగా అనిపిస్తూ ఉన్నది, ఇక్కడ దగ్గరలో రుద్రభూమి ఏదైనా ఉన్నదా అని అడిగారటండి ఎంఎన్ గారు. ఆయన శరీరం నుండే ఆయనకి ఒకానొక రకమైన వాసన రావటం జరిగింది. రుద్రభూమి అంటే శ్మశానం, దగ్గరలో ఏమైనా రుద్రభూమి ఉందా, దేహము కాలిపోతున్నప్పుడు వచ్చేటువంటి వాసన వస్తూ ఉన్నది అని అడిగారట. తర్వాత ఆయనకి ప్రార్థనలో అర్థమైంది. ఏమని అర్థమైంది అంటే కనుక, కాస్మిక్ బాడీ, ఆయన ఫిజికల్ బాడీ, కాస్మిక్ బాడీ దగ్ధమవ్వటము జరిగినది. యాస్ట్రల్ బాడీ అంటాము, కాస్మిక్ బాడీ అంటాము, ఇది దగ్ధమవ్వటము జరిగింది. నన్ను నేను పురుషునిగా డిక్లేర్ చేసుకుంటున్నాను సుమా అన్నారట ఎంఎన్ గారు. ఏమన్నారండి, ఈ క్షణం నుంచి నన్ను నేను పురుషునిగా డిక్లేర్ చేసుకుంటున్నాను అన్నారటండి. అప్పుడు ధ్యానంలో కూర్చున్నారు. ఆ ధ్యానంలో ఆయన నోటి నుండి అప్రయత్నంగా నమస్కారం మాస్టర్ సివివి అనేటువంటి నామము, ఎప్పుడూ మనం చెప్పుకునేటువంటి నామము అది వచ్చింది. ఆ తర్వాత నమస్కారం మాస్టర్ ఎంఎన్ అని తనకు తానే ఆ నామాన్ని చెప్పుకున్నట్టండి. ఆయన నోటి నుండి అప్రయత్నంగా వెలువడింది. అప్పటి నుంచి ఆయన శిష్యులు కూడా ప్రతిరోజు ప్రార్థనలో నమస్కారం మాస్టర్ ఎంఎన్ అని చక్కగా చెప్తూ ఉండేవాళ్ళటండి. ఆ రోజు అన్నట్ట, మీలో ప్రేమ ఎంతగా పెరుగుతుందో అంతగా మీరు నన్ను అర్థం చేసుకోగలరు. ఈ ప్రేమ అనేటువంటి శక్తితోనే ఈ విశ్వమంతా నడుస్తూ ఉన్నది అంటారు తాతగారి జీవన జ్యోతిలో. సూర్యుడు ఈ గ్రహాలన్నింటినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ ప్రేమ అనేటువంటి శక్తితో పట్టి ఉంచుతూ ఉన్నాడు. తల్లి పిల్లలందరినీ ఎట్లా అయితే ప్రేమిస్తూ ఉందో,
ఈ విశ్వం మొత్తం కూడా ఈ ప్రేమ అనేటువంటి శక్తితో నడుస్తూ ఉన్నది నాయన. నన్ను మీలో ప్రేమ ఎంతగా పెరుగుతుందో అంతగా మీరు నన్ను అర్థం చేసుకోవచ్చు అన్నారట ఎంఎన్ గారు. ఆ రోజు మిమ్మల్ని నేను గైడ్ చేస్తూ ఉంటాను, రక్షిస్తూ ఉంటాను అని కూడా చెప్పారు. ఇవాల్టి నుండి భయపడక్కర్లేదు, నేను లైఫ్ ఇస్తాను అని చెప్పారండి. అక్కడి నుండి ఆ రోజు నుండి ఆయనలో ఒకానొక సిద్ధి ప్రవేశించింది. ఆర్తులను రక్షించటము, హీలింగ్, ప్రాణదానము. ప్రాణదానం కూడా అండి, ఇవి చాలా అనేకమైన కథలు చెప్తారు మనకి ఆయన ప్రాణదానం చేసినటువంటి కథలు. ఇది యోగులకే యోగుడైనటువంటి అంటే యోగీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా ప్రాణదానం చేసిన కథ మనకు భాగవతంలో కనిపిస్తుంది. సాందీపని మహర్షిని దగ్గరికి వెళ్ళి కృష్ణుడు గురుదక్షిణ ఏమివ్వమంటారు అని అడిగినప్పుడు సాందీపని మహర్షి కన్నులు ఆర్ద్రమవుతాయి. చనిపోయిన వారి కుమారుడు గుర్తుకు వస్తాడు. చనిపోయిన కుమారుడిని బ్రతికించి తీసుకొని వస్తారండి ఈ బలరామకృష్ణులు ఇద్దరూ. తీసుకొని వెళ్ళి పంచజనుడు అనేటువంటి రాక్షసుడి దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు. ఈ చనిపోయిన కుమారుణ్ణి బ్రతికించి తీసుకొని వచ్చి గురుదక్షిణగా సమర్పిస్తారు. అక్కడి నుంచి ఇగో సివివి గారి జీవితంలో జరిగిన సంఘటనలు, ఇట్లాగే ఎంఎన్ గారు, ఈకే గారు, ఇట్లా ఈ పరమ గురువులందరి విషయంలో ఇది మనకి కనిపిస్తుందండి. కనుక ఆ రోజుల నుంచి ఆర్తులని రక్షించటము, హీలింగు అంతకుముందు కూడా ఉన్నది, ఇంకా బాగా ముమ్మరమైనది. అనేక మంది ఈయన ద్వారా నివారణ జరిగిన వాళ్ళు కొన్ని వేల మంది ఇప్పటికీ కూడా ఆయన నామం చెప్పుకొని రోజు ఇంట్లో దీపం వెలిగించుకుంటూ ఉన్నారండి. మాస్టర్ ఎంఎన్ గారు శరీరాన్ని వదిలివేయవలసిన రోజు వచ్చిందండి. ఆయన ముందుగానే చెప్పారట, ఈ డేట్ గుర్తుపెట్టుకోండి మీరు అని శిష్యులకి ముందుగానే హెచ్చరిక చేశారటండి. ఏమిటండి ఆ డేటు? 11 మార్చి 1940. ఈ డేటు గుర్తుపెట్టుకోండి అని చెప్పారట. అయితే వాళ్ళకి శిష్యులకు అర్థం కాలేట. గుర్తుపెట్టుకోమన్నారు కానీ ఎందుకు గుర్తుపెట్టుకోమన్నారు తెలీదు. ఏమో విశేషం ఉందేమో, ఏదో ఆ రోజు ఏమన్నా ఉత్సవం, ఏమైనా కాంగ్రిగేషన్, ఏదైనా సమావేశము ఏదైనా ఉంటుందేమో అని అనుకున్నారేమో బహుశా. కానీ బలానా అని అనుకోలే వాళ్ళు. ఈ డేట్ గుర్తుపెట్టుకోమని చెప్పారట. ఆ డేట్ రానే వచ్చిందట. చూడండి, శరీరాన్ని వదిలేయటము ఎంత సునాయాసంగా మహాత్ములు వదిలేస్తారో ఈ ఘట్టంలో మనకు అర్థమవుతుంది. పైగా ఆయన ఇనిషియేషన్ తీసుకున్నటువంటి సమయము సాయంత్రం 4 గంటలు. ఆయన శరీరాన్ని వదిలేసిన సమయం కూడా సరిగ్గా సాయంత్రం 4 గంటలే. ఏమి క్యాలిక్యులేషన్సో చూడండి. ముందు రోజే ఆ రోజు కులాసాగా చక్కగా తలస్నానం చేశారట, భోజనం చేశారట, మంచి సిల్కు పంచ కట్టుకున్నారట. ఆ రోజు కూడా కోర్టుకు వెళ్ళారటండి. కోర్టుకు వెళ్ళి ఆ తోటి లాయర్తో ఒక ఆయనతో చెప్పారట, నాకు ఒక 300 రూపాయలు అవసరమైతాయి, రేపు ఇవ్వవలసిందే అని చెప్పారటండి. ఆ లాయర్ సరేలే అన్నట్ట. తర్వాత పురోహితుడు శర్మ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారటండి. రేపు నీతో అవసరం పడుతుందయ్యా, రేపు నువ్వు మా ఇంటికి రావాల్సింది అని చెప్పారట పురోహితుడితో. బాగుంది, ఇంటికి వచ్చారట. సివివి గారి ఫోటోకి నమస్కారం చేసుకున్నారట. ఆ ఫోటో ఎదురుగా తివాచీ పరిచి ఉన్నది. అక్కడ ప్రార్థన కూర్చున్నారు. రంగనాయకమ్మ గారు భార్య ఆవిడ్ని కాఫీ తెమ్మన్నారు, తెచ్చింది. కాఫీ అంత వేడిగా లేవు, మళ్ళీ వేడి పెట్టుకొని రమ్మన్నారటండి. ఆవిడ వంటగదిలోకి వెళ్ళింది వేడి పెట్టుకొని రావటం. ఆ తివాచీ మీదే చక్కగా ఉత్తరముఖంగా పాదాలు ఉంచి సరిగ్గా టైం చూసుకున్నారట. ఈవిడ మళ్ళీ కాఫీ వేడి చేసి తీసుకువచ్చేలోపు ఈలోపు ఆ దగ్గరున్నటువంటి ఆ అసిస్టెంటు అతను వచ్చాట, చూశాట. ఏం అర్థం కాలేట. ఈవిడ వేడి చేసిన కాఫీ తీసుకొచ్చిందిట, చూసిందిట. ఎక్కడా ఏమీ చలనం కనిపించట్లేదు. రంగనాయకమ్మ గారు పెద్ద పెట్టున ఒక్క కేక వేసి పడిపోయినది. ఎంఎన్ గారు శరీరాన్ని వదిలేయటము జరిగినది. తర్వాత ఫలానా రోజు మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పారు కదండి. ఆ రోజు చాలామంది శిష్యులు కూడా వచ్చారట. వస్తే అయితే ఈ విషయం అని తెలియదు, వచ్చారట. ఈ కార్యక్రమాలు
ఈ తర్వాత కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా చేశారు. ఈయన దేహాన్ని దహించి వేశారు. తర్వాత శిష్యులందరూ ఆయన అల్మరా, ఆయన ర్యాకు వెతికితే ఒక డైరీ బయటపడిందటండి. ఆ డైరీలో ఏమని ఉన్నదంటే, మహాపరినిర్వాణ స్థితిని అందుకుంటాను బలానా రోజు 11/3/1940 నేను మహాపరినిర్వాణ స్థితిని అందుకుంటాను, నేను ఆర్బిట్ లెవెల్లోకి వెళ్ళిపోతాను, నా శిష్యులను ఎప్పటిలాగే గైడ్ చేస్తూ ఉంటాను, పిలిచిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను, అవసరమైతే కనిపిస్తాను కూడా, కనుక నా శరీరాన్ని దహించి వేయవద్దు, నేను ఆర్బిట్ లెవెల్లో పనిచేస్తూ ఉంటాను అని చెప్పారు కదండి. నా శరీరాన్ని దహించి వేయవద్దు, సమాధి చేయించండి అని ఆ డైరీలో ఉన్నదటండి. కానీ వీళ్ళు ఆ డైరీ చూసింది ఎప్పుడు? తర్వాత కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత సావధానంగా ఎప్పటికో చూశారు. అప్పటికే వీళ్ళు శరీరాన్ని దహించి వేయటం జరిగింది. కనుక అటువంటి ఎంఎన్ గారు మాస్టారు ఉపోద్ఘాతం ఇస్తూ, మాస్టర్ ఈకే గారు చిరస్మరణీయులు అన్నారండి. ప్రాతఃస్మరణీయులు ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకోవాల్సిన వాళ్ళు. ప్రతిరోజు ప్రార్థనలో ఆయన నామం చెప్పుకుంటాము. పైగా ఉన్నటువంటి స్థలమేమో ఒంగోలు, తేదీ ఏమో ఆయన జన్మదినోత్సవము తేదీ. అటువంటి రోజు ఆయనకి మనందరము మళ్ళొక్కసారి నమస్కారం పెట్టుకుందాం. నమస్కారం మాస్టర్ ఎంఎన్. స్వస్తి. వాసుదేవ.